వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆయనకు ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం, ఆస్ట్రేలియా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బ్రిస్టన్, క్యాన్బెర్రీ, ఆడిలైడ్, మెల్బోర్న్ నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు లోకేష్ ను కలిశారు. ఆదివారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. బి కోడూరు మండలం రాజపాలెం హరిజనవాడ ఎంపీపీఎస్ స్కూల్ టీచర్ బొండగల శ్రీనును గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మేళతాళాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. తమ గ్రామం నుంచి వెళ్తున్న శ్రీనుకు వీడ్కోలు పలుకుతూ గ్రామస్తులు, విద్యార్థులు ఆయన సేవలను కొనియాడారు. విద్యార్థుల అభివృద్ధికి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. సర్పంచ్ గుర్రయ్య ఆయనను సత్కరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడింది. ఇవాళ ఉదయం చాలా జిల్లాల్లో ముసురు వాతావరణం నెలకొంది. భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో వరద నీరు చేరింది. రాజం సీఐ అశోక్ కుమార్ ప్రజలకు దీపావళి సామాన్లను అనుమతి లేకుండా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో, గ్రామాల్లో తోపుడు బళ్ళు, మంచాలపైన మందుగుండు సామాన్లు లైసెన్స్ లేకుండా అమ్మకూడదని, అలా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రజలు సురక్షితంగా మందుగుండు సామాను కాల్చుకొని సంతోషంగా పండుగ జరుపుకోవాలని తెలియజేశారు. తెనాలి సీఎం కాలనీకి చెందిన తలమలై మణికంఠను అతని అత్త విజయలక్ష్మి కొందరితో కలిసి కిడ్నాప్ చేసింది. 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. బాధితుడు 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమై కారును వెంబడించి క్రేసును వద్ద 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కలసపాడు మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్లకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ప్రజలు వాపోతున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దీనిపై కొందరు సోషల్ మీడియాలో తహసీల్దార్ ఆఫీస్కు జెడ్+ సెక్యూరిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెల్లవారుజామున చెరుకుపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా దీపావళి సందర్భంగా బాణసంచా వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షం కొనసాగితే వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లుతుందని వారు తెలియజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నరసింహపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం భారీ వర్షాల కారణంగా చెరువును తలపిస్తోంది. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని అధ్యాపకులు, విద్యార్థులు తెలిపారు. మైదానంలో దోమలు, విష సర్పాలు సంచరిస్తున్నాయని భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మైదానం అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన 8 లక్షల నిధులు కూడా సద్వినియోగం కాలేదని వారు వాపోయారు. తిరుపతిలో టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ అపార్ట్మెంట్ యజమానుల నుంచి బలవంతపు వసూళ్లను పాల్పడుతున్నారని టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఆరోపించారు. 10 లక్షల రూపాయల వరకు మామూళ్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. పులిచెర్ల మండలం పాలెం పంచాయతీలో వేకువజామున ఏనుగుల గుంపు పంటలపై దాడి చేసిందని నివేదికలున్నాయి. ఈ దాడిలో రైతులు శివకుమార్, రఘు, జైపాల్, మోహన్, మునుస్వామి, సుబ్బారత్నకు చెందిన మామిడి, కొబ్బరి, పశు గ్రాసము ధ్వంసమయ్యాయి. అటవీ శాఖ సిబ్బంది నష్టాన్ని పరిశీలించారు.